ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండి దేశభక్తిని అలవర్చుకుని భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని, ప్రతి ఒక్క విద్యార్థి స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను తప్పక తెలుసుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెనం దొరబాబు పిలుపునిచ్చారు. భారతదేశ 80వ స్వాతంత్ర వేడుకలు పిఠాపురం బాదం మాధవరావు పాలికల హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పెనం దొరబాబు హాజరయ్యారు. ముందుగా దొరబాబు చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి దొరబాబు ప్రసంగించారు. క్రీడల్లోని పోటీ పరీక్షల్లోనూ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే దొరబాబు, పిఠాపురం పట్టణాధ్యక్షురాలు డాక్టర్ చుక్కాల వరలక్ష్మి, బీజేపీ నాయకుడు గండి కొండలరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సంబంధించినటువంటి స్టాఫ్ అలాగే టీచర్స్ అందరూ కూడా ఒక డిఫరెంట్ కార్యక్రమం అంటే ఇంకా పిల్లలకి ఎంతో ఉత్సాహం రప్పించే విధంగా వీరి జీతాల్లోంచి డబ్బులు వేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి బాదం మాధవరావు స్కూల్ టీచర్స్ యాజమాన్యాన్ని అందరికీ కూడా మా జనసేన తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున, అందరి తరఫున కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం వారికి. వారు నిన్న వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ లెవెలింగ్ చేయాలని చెప్పేసి పిల్లలకి కొద్దిగా వాటర్ నిల్వ ఎక్కువ వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా 2-3 అంశాలు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అవి గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. తప్పనిసరిగా అవన్నీ కూడా ఇక్కడ పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ పనులు చేయించడానికి ఈ రోజున ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. మా జనసేన పార్టీ తరఫున, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజున బాదం మాధవరావు స్కూల్కి అనుకోకుండా నేను రావడం జరిగింది. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత పొద్దుట అన్ని స్కూల్స్కి కూడా మీరు చేసేయండి, కానిచ్చేయండి అని చెప్పాను. ఏదైనా అవ్వనిది ఏమన్నా ఉంటే వెళ్దాం, టైం ఉన్నది అని చెప్పేసి అడిగితే బాదం మాధవరావు స్కూల్ ఇంకా అవ్వలేదంటే సరే వెళ్దామని చెప్పేసి బయలుదేరి రావడం జరిగింది. ఇది మా నాయకులు కూడా ఎవరికి కూడా నేను చెప్పలేదు, నేను వస్తున్నట్టుగా అనుకోకుండా రావడం జరిగింది. తప్పనిసరిగా ఇంత మంచి వాతావరణంలో పిల్లలకి మరింత ఉత్సాహం కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము కూడా పాలు పంచుకోవడం, మా జన నాయకులు, మా డాక్టర్ గారు కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం మా అందరికీ కలిగించినందుకు బాదం మాధవరావు స్కూల్ మొత్తం టీం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మరింత బాగా చెయ్యాలి, దానికి మేము అందరం కూడా హాజరు కావాలి. ఈ పనులు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు కంప్లీట్ పూర్తి చేసి మళ్ళా ఇదే మీటింగ్ లో మీకు అందరికీ కూడా శభాష్ అనిపించుకునేలాగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెట్టే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.